ఎండలు మండిపోయే వేసవిలో ఒకటే ఉక్కపోతగా ఉంటుంది. వేడి ఉక్కపోతల ధాటికి చిన్న పెద్ద అందరూ కుదేలైపోతూ ఉంటారు. తీవ్రమైన ఎండలు వేడి మూలంగా ఒంట్లోని నీరు లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. దీంతో మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుదేలవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంత మనిషి సైతం తీవ్రమైన అలసట నీరసంతో కుప్పకూలిపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని మనం వడదెబ్బగా పిలుస్తాం. వేసవిలో చాలా తరచుగా పొంచి ఉండే వడదెబ్బను మనం ఎలా కాచుకోవాలి, వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన ఎండలు వడగాలుల ధాటికి సహజంగానే మన ఒంట్లో నుంచి బలం బయటకు పోతుంటుంది. తీక్ష్ణమైన ఉష్ణం కారణంగా మన శరీరంలో కఫం ప్రకోపిస్తుంది. ఫలితంగా జఠరాగ్ని మందగిస్తుంది. ఈ అగ్నిమాంద్యం మూలంగా వేసవిలో మన శరీరానికి రకరకాల చిక్కులు వస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రచండమైన ఎండల ధాటికి మనకు వడదెబ్బ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలిపోవడంతో చిన్నా పెద్ద అందరూ వడదెబ్బ ధాటికి కుదేలైపోతుంటారు. ఎవరికైనా వడదెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తిని వెంటనే చల్లటి వాతావరణంలోకి తీసుకువెళ్లాలి. ఒంటిపై దుస్తుల్ని వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. నీళ్లు ద్రవాహారాలను బాగా అందించాలి. ద్రవాహారాలను ఒక్కొక్కటిగా కాకుండా మిశ్రమ రూపంలో అందించడం మేలు. కొబ్బరి నీళ్లు, చెరకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్ల రసాల వంటి ప్రకృతి సిద్ధమైన పానీయాలు ఈ సీజన్లో మనకు వడదెబ్బ నుంచి మంచి రక్షణ కల్పిస్తాయి. వేసవిలో విరివిగా లభించే మామిడి పూత వడదెబ్బకు ఒక చక్కటి ఔషధం. మామిడి పువ్వు 1 కిలో, మామిడికాయలు నీటిలో ఉడికించి తీసిన గుజ్జు 1 కిలో, చక్కెర 2 కిలోలు అన్నీ కలిపి పొయ్యిపై సన్నటి మంటపై వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం పాకంగా మారే సమయంలో మిరియాల పొడి 10 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు కలిపి పాత్రను దించి చల్లారిన తర్వాత ఆ పదార్థాన్ని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకోవాలి. కుండలోని గ్లాసు చల్లటి నీటిలో ఈ పానకాన్ని 2 చెంచాలు వేసుకుని ప్రతిరోజూ తాగితే ఉష్ణతాపం నుంచి ఉపశమనం లభించడంతో పాటు కళ్లమంటలు కూడా తగ్గిపోతాయి. ఆకలి లేకపోవడం, నోరు ఎండిపోవడం, శారీరక బలహీనత లాంటి వాటికి కూడా ఇది చక్కటి పరిష్కారం.